ఐబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాను. వాట్సాప్ చెప్తా ఉన్నాను. సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళకి సంసారంలా ₹100 దాన్ని ₹1000 టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు. దోపిడీ దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసారం లేక వాడు మొగోడు నిజంగా. అందుకే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు ఐబొమ్మ రవికి. మీ దోపిడి, మీ సినిమా దోపిడి. ఐబొమ్మ రవి నిజంగా ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఐబొమ్మ రవిని మన రవీంద్ర భారత్ పిలుచుకొని సన్మానం చేసి ఇగో ఈడ్రా ఒరిజినల్ మనిషి అని చెప్పాలి. ఐబొమ్మ రవి మీ బొమ్మలని బయట పెట్టింది. ఎవరిది ఇవ్వమన్నాడా? నువ్వు 200-300 కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారా? మిమ్మల్ని ఎంత ఉంటుందా? పాప్కార్న్ సినిమా టాకీస్ పోతే 200-300 800 500 150 నీళ్ళ బాటలు. ఒకటి అంటాడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెడితే ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి. సమోసా ₹100 ఉంటుంది. ఏం దోపిడి రాబా ఇది? నిజంగా ఐబొమ్మ రవి ఈ తరం యువతకి హీరోనే, ఒరిజినల్ హీరో. తీన్మార్ మల్లన్న నమస్తే, గుడ్ మార్నింగ్. బాగున్నావా అని? నువ్వు ఐబొమ్మ గారిని హీరోని చేస్తావా అని? ఐబొమ్మ గారిని హీరోగా చేసి నువ్వు జీరో అవుతావా? ఐబొమ్మ రవి అన్న నాకు సపోర్ట్ చెయ్యే, నీకు ₹1 ఇస్తానని ఒప్పందం మాట్లాడుకున్నట్టున్నారు కదనే. నిన్ను కాంగ్రెస్ గవర్నమెంట్ పీకి అవతల వాడేసింది. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకే పీకి అవతల వాడేసింది. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టబడుతుంది. మరి అన్న గొప్ప మీడియా కదా, మంత్రి పదవి ఇవ్వాల్సింది. మంత్రి పదవి ఇచ్చింటే పోగొడుతుండే, అంతే కదా అన్న? సినిమా వాళ్ళు నీకు ఏం చేసినారా అన్న? సినిమా వాళ్ళు నీకు పైసలు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారా అన్న? అంటే పాప్కార్న్లు రేట్లు పెరిగినాయి, వాటర్ బాటిల్ ఇంత అయినాయి అంత అయినాయి అంటున్నావు. వాటికి సినిమాకి ఏం సంబంధం అన్న? ఏమన్నా దిమాక్ ఉందా నీకు? ఒక దొంగకి సపోర్ట్ చేస్తే దొంగ కదా అన్న నువ్వు? ఎవడో మొరుగుతా ఉన్నారు, నువ్వు కూడా మొరగాల. చేతనైతే సినిమా రేట్లు తగ్గించాలి. పాప్కార్న్ రేట్లు, నువ్వు పాప్కార్న్ తిరిగికనే పోతున్నావు అన్న సినిమాకి. బయట లేదా అన్న తిండి నీకు? ఒక దొంగకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా 100% దొంగలే. నువ్వు ఒక గవర్నమెంట్ ని, ఒక IAS అధికారిని తిడుతున్నావు. నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నావు, అది నీ హక్కు కాదు.